సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లెలో విషాదం నెలకొంది. వాగు దాటుతుండగా బైక్పై వెళ్తున్న భార్యాభర్తలు గల్లంతయ్యారు. అందులో ఒకరి డెడ్ బాడీ దొరికింది. మరొకరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్. భార్యాభర్తలు ప్రణయ్, కల్పన కలిసి నిన్న భీమదేవరపల్లి మండలం నుంచి అత్తగారి ఊరు అక్కన్నపేటకు వెళ్తుండగా మల్లారం దగ్గర వరదలకు రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో వేరే దారిలో వెళ్తుండగా రాత్రి మోత్కులపల్లి దగ్గర ఉన్న వాగు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వ్యవసాయ పొలం దగ్గర చెరువు సమీపంలో బైక్ కనబడడంతో అది ఎవరిదని ఆరా తీశారు స్థానికులు. భార్యాభర్తలు ప్రణయ్, కల్పనగా తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఇక ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీంలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇందులో ఒకరి డెడ్ బాడీ లభ్యమైంది. మరొకరి దానికోసం గాలింపు ముమ్మరం చేశారు రెస్క్యూ సిబ్బంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లెలో విషాదం నెలకొంది. వాగు దాటుతుండగా బైక్పై వెళ్తున్న భార్యాభర్తలు గల్లంతయ్యారు. అందులో ఒకరి డెడ్ బాడీ దొరికింది. మరొక బాడీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్. భార్యాభర్తలు ప్రణయ్, కల్పన కలిసి నిన్న భీమదేవరపల్లి మండలం నుంచి అత్తగారి ఊరు అక్కన్నపేట వెళ్తుండగా మల్లారం దగ్గర వరదలకు రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో వేరే దారిలో వెళ్తుండగా రాత్రి మోత్కులపల్లి దగ్గర ఉన్న వాగు ప్రవాహంలో వారు కొట్టుకుపోయారు. వ్యవసాయ పొలం దగ్గర చెరువు సమీపంలో బైక్ కనబడడంతో అది ఎవరిదని ఆరా తీశారు స్థానికులు. భార్యాభర్తలు ప్రణయ్, కల్పనగా తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీంలు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో ఒకరి డెడ్ బాడీ లభ్యమైంది. మరొకరి కోసం గాలింపు ముమ్మరం చేశారు రెస్క్యూ సిబ్బంది. What is that?